నేను నా కర్తవ్య నిర్వహణను ఏనాటికి విడనాడలేను. అయితే పితామహ, ఇక తరుణోపాయమేమిటి? ఆయుష్మాన్ భవ. ఒకటే ఉపాయం పుత్ర. అధర్మం పక్షాన నిలిచిన వారెవరైనా సరే వారందర్నీ వధించండి. ఎవరైనప్పటికీ అధర్మాన్ని ఎందుకు రక్షిస్తున్నారని మీరు ఏమాత్రం ఆలోచించకండి. యుద్ధం చేయండి. ఎందుకంటే హస్తినాపురిని యుద్ధం నుంచి రక్షించుకునేందుకు ఇప్పుడు ఏ మార్గమూ లేదు. అలా మేము యుద్ధం చేయవస్తే పితామహ, పాంచాలి పితృదేవులు కూడా అవశ్యం తమ సైన్యంతో వస్తారు. విరాట మహారాజు కూడా తోడవుతారు. వారి పక్షాన గాంధార రాజు కూడా తమ సైన్యాన్ని తీసుకువస్తారు. అంగరాజ్య సైన్యం కూడా కలుస్తుంది. ఒక్కొక్కరుగా రాజులందరూ ఈ యుద్ధంలో భాగస్థులవుతారు. అంటే త్వరలోనే ఇది సమస్త ఆర్యవర్తానికి యుద్ధంగా మారుతుంది పితామహ. లక్షలాది మంది సైనికులు మరణిస్తారు. ఎందరో స్త్రీలకు వైధవ్యం వస్తుంది. నిర్దోషులైన ఎందరో పిల్లల భవిష్యత్తును ఈ రణభూమి హరించేస్తుంది పితామహ. మహా విధ్వంసం జరుగుతుంది.